నేడు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నటువంటి పాల కల్తీపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కల్తీ పాలకే పరిమితం అయిందన్నట్లుగా కాకుండా అన్ని పదార్థాలు, అన్ని విషయాల్లోనూ కల్తీ నడుస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనిపై సంబంధిత అధికారులు, డిపార్ట్మెంట్ వారు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క కల్తీ విధానం పెరిగిపోతూ ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నిర్వహిస్తున్న ఈ కల్తీ వ్యవహారంపై సమగ్రంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కల్తీని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తాం. ప్రభుత్వాలు శాసనసభలో లడ్డుపై అనేక రకాలుగా మాట్లాడుతూ కల్తీ జరిగిందని బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. లడ్డే కాదండి, లడ్డు తిరుపతి పోయిన వాళ్ళకి మాత్రమే అది తినాల్సిన అవసరం ఉంది. కానీ రోజువారీలో పసిపాప నుంచి ముసలి వాళ్ళ వరకు జరిగేటువంటి అనేక రకాల ఆహార పదార్థాలు, ఈ యొక్క మందులు, బిళ్ళలు, ఇంజక్షన్లు, ఆసుపత్రి పరికరాలు అన్నింటిలో కల్తీ ఉన్న పరిస్థితులపై నిఘా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల ప్రాణాలని కాపాడవలసిన బాధ్యత ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అనేది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా ప్రభుత్వాలు ఆ బాధ్యతాయుతంగా వ్యవహరించండి. కల్తీ పేరుతో రాజకీయాలు చేస్తూ కల్తీని మర్చిపోయి కల్తీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా మీరు రాజకీయ ప్రమేయాలతోటి, రాజకీయ ప్రణామాలతోటి ఈ యొక్క వ్యవహారాలు నడిపిస్తూ నిజమైన కల్తీ వ్యవహారాన్ని పక్కన పెడుతున్న పరిస్థితులపై తక్షణమే ఈ యొక్క చిత్తశుద్ధితో పనిచేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్తీని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రాణాలకి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మా పర్యావరణ పరిరక్షణ సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికైనా ఆయా శాఖలను అప్రమత్తం చేయండి. ఆయా శాఖలు అనేక రకాల మామూళ్ల మత్తులో మునిగిపోతున్న పరిస్థితుల్ని మీరు కట్టడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం.